హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేనెల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా టేస్టీగా అండ్ ఈజీగా చేసుకుని ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈరోజు చూపించబోతున్నాను. రెగ్యులర్గా చేసుకున్నట్టు కాకుండా ఇలా స్పెషల్ మసాలాతో ట్రై చేసి చూడండి. పక్కాగా మీ ఇంట్లో వాళ్ళు కూడా మీ ఫ్యాన్స్ అయిపోతారు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బాగా కడిగిన చికెన్ తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, తగినంత సాల్ట్, ఇంకొంచెం కారం, చికెన్ మసాలా లేకపోతే గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని కరివేపాకులు, కొంచెం కొత్తిమీర అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ చికెన్కి మనం వేసినవన్నీ పట్టేలాగా బాగా ఒకసారి కలుపుకోండి. ఇందులోనే ఇప్పుడు ఒక అరచక్క నిమ్మరసం కూడా వేసి ఇంకొకసారి కలుపుకోండి. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక 30 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇఫ్ మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకునే అంత టైం లేకపోతే వెంటనే కూడా వండేసుకోవచ్చు. నెక్స్ట్ మసాలా కోసం 3 చెక్కలు, హాఫ్ స్టార్ పువ్వు, 4 లవంగాలు, కొంచెం జీలకర్ర, 6 ఎండుమిరపకాయలు, కొంచెం ధనియాలు తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ప్యాన్లో వేసుకొని సిమ్లో పెట్టి నెమ్మదిగా వేపండి. స్మెల్ కూడా వస్తుంది, మనకి ఈజీగా తెలిసిపోద్ది, మంచిగా స్మెల్ వస్తుంది అండ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఒక 5 మినిట్స్ పక్కన పెడితే చల్లారిపోతుంది. చల్లారిన వెంటనే గ్రైండ్ చేసేసుకోండి. ఇలా పౌడర్లా అవుతుంది. ఇదే మన రెసిపీలో సీక్రెట్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు మీడియం సైజులో ఉన్న 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి. అండ్ మీ కారాన్ని బట్టి 2 నుంచి 3 పచ్చిమిరపకాయల వరకు తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను కట్ చేసిన మొత్తం ఇన్ని వచ్చాయి. నెక్స్ట్ ఒక ప్యాన్లో 4 టేబుల్స్ ఆయిల్ వేసుకోండి. అది కొంచెం మరిగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోండి. నేను ఇక్కడ జీడిపప్పు ఫ్రై చేసుకోవడం మర్చిపోయాను. సో దానివల్ల అందుకని ఆనియన్స్ పక్కకు దోసేసి జీడిపప్పు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ని 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ హైలో పెట్టి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసి ఆనియన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన వెంటనే మ్యారినేట్ చేసి పక్కన పెట్టిన చికెన్ అంతా వేసేసి ఒక 2 మినిట్స్ బాగా కలపండి. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి. తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా చికెన్లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్ అంతా పోయే వరకు మూత అస్సలు పెట్టకూడదు. చికెన్ని నెమ్మదిగా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేయాలి. అప్పుడు వాటర్ అంతా పోయి ఆయిల్ ఇలా బయటకు వస్తుంది. చికెన్ని ఈ టైంలోనే మంచిగా రోస్ట్ చేసుకోవాలి, కలర్ వచ్చేలాగా. అలా అని మాడిపోయేలా చేసుకోకండి. ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది అంటే ఇప్పుడు చికెన్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ మాత్రమే వేసి మూత పెట్టి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకోండి. ఒకసారి మధ్యలో ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. వాటర్ ఎక్కువగా ఉందంటే మళ్ళీ మూత పెట్టేసుకోండి. లేదు ఆల్మోస్ట్ వాటర్ అంతా అయిపోయింది అన్న టైంలోని మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న స్పెషల్ మసాలా ఉంది కదా, అదొక స్పూన్ వేసి కలుపుకోండి. నేను ఇప్పటి వరకు తిన్న అన్ని చికెన్ ఫ్రైస్ కన్నా ఈ చికెన్ ఫ్రై రెసిపీ అంటే నాకు చాలా ఇష్టం. ఈజీగా అయిపోతుంది అండ్ నెక్స్ట్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ ఈ టెక్స్చర్లోకి వచ్చాక ఇప్పుడు మీరు టేస్ట్ చేసి కావాల్సినంత మసాలా, కారం, ఉప్పు ఏదైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ టైంలో మసాలా ఒకేసారి ఎక్కువ వేసేయకండి, కొంచెం కొంచెం వేస్తూ ఉండండి, లేకపోతే మాడిపోతుంది. నాకైతే సాల్ట్ కొంచెం తక్కువైంది, అది అడ్జస్ట్ చేసుకుంటున్నాను నేను. ఒక్కసారి బాగా కలుపుకోండి. ఇంకా ఏమైనా వాటర్ అది ఉండిపోతే అవి కూడా పోయే వరకు కలుపుకోండి. ఇప్పుడు ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కొత్తిమీర అవి కూడా వేసేసుకుంటున్నాను. ఈ టైంలో ఇంకొంచెం మసాలా యాడ్ చేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. లాస్ట్కి చికెన్ ఫ్రై ఈ టెక్స్చర్ వచ్చిందంటే మాత్రం మన చికెన్ ఫ్రై అయిపోయినట్టే. లెగ్ పీస్ చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో, మసాలా అంతా బాగా పట్టి ఆ టెక్స్చర్ చూస్తే అబ్బబ్బా నాకు ఎడిట్ చేస్తుంటేనే తినాలనిపిస్తుంది. మళ్ళీ ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.